ఈ ప్రమాదానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది? ప్రమాదానికి మెయిన్ కారణం ఇప్పుడు చూడండి, 2019లో అసలు మొట్టమొదలు 14 కిలోమీటర్ దగ్గరికి వచ్చినప్పుడు కాంట్రాక్టరు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు అక్కడ షియర్ జోన్ టచ్ అయింది. అంటే ఒక లూజ్ పాకెట్ టచ్ అయింది. లూజ్ పాకెట్ టచ్ కాగానే అక్కడ ఇమ్మీడియట్గా దాదాపు 8,000 లీటర్లు ఒక నిమిషానికి వచ్చేటువంటి ప్రవాహం స్టార్ట్ అయింది. అప్పుడు ఇమ్మీడియట్గా అతను ఇంకా డీవాటరింగ్ ఎక్కువ పెంచుకొని దాన్ని కొంతవరకు దాన్ని ఎదుర్కోగలిగారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ఉన్నటువంటి అప్పటి వరకు పెండింగ్ కరెంట్ బిల్స్, పవర్ బిల్స్ కట్టలేక వారు పవర్ కట్ అయిపోతే జనరేటర్లు పెట్టి వాళ్ళు అసలు డీవాటరింగ్ చేశారు 2 సంవత్సరాల వరకు. అటువంటి పరిస్థితులలో 2019 నుంచి ఏదైతే సీపేజ్ వస్తున్నదో అది ఇప్పటి వరకు వస్తూనే ఉన్నది. అసలు మొదలు ఆ మట్టి ఉన్నటువంటి ఆ షియర్ జోన్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే ప్రతి దానికి ఎంతో ఇంటర్నేషనల్ దాన్ని ఎవరంటారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ యొక్క గైడెన్స్ ప్రకారంగా ప్రతి ఇంచ్ని కూడా దాదాపు డ్రిల్ చేసి అందులో సిమెంట్ స్లర్రీని గ్రౌటింగ్ చేయడం జరిగింది. మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా దాదాపు 300 టన్నుల సిమెంట్ని సిమెంట్ స్లర్రీని వాళ్ళు గ్రౌట్ చేశారు. గ్రౌట్ చేసిన తర్వాత జిఎస్ఐ వాళ్ళు, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడు మీరు డ్రిల్లింగ్ చేసుకోవచ్చు ఫర్దర్ అని వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ వాళ్ళు రిటర్న్లు ఇచ్చిండ్రా తెలియదు, ఏం టెస్టులు చేసిండ్రో తెలియదు. వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు మొన్న February 14 నుంచి డ్రిల్లింగ్ యాక్టివిటీ మొదలుపెట్టి 21 వరకు ఒక వారం రోజులు డ్రిల్లింగ్ యాక్టివిటీ నడిచింది. ఒక 18 మీటర్లు చేయగలిగారు. అంటే 8 మీటర్ల షియర్ జోన్ దాటి ఇంకో 10 మీటర్లు ఎక్స్ట్రా చేశారు. చేసిన తర్వాత 22 నాడు వాళ్ళు ఫర్దర్ డ్రిల్లింగ్ చేద్దామని అక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి సడన్గా ఆ షియర్ జోన్లో ఉన్నటువంటి ఒక 2 సెగ్మెంట్లు మొదలుగుల్ని అన్నారు. తర్వాత నా ఉద్దేశంలో ఆ 8 మీటర్లు ఉన్నటువంటి షియర్ జోన్ టోటల్గా కొలాప్స్ కావచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. 2019 నుంచి ఇవి ఎందుకు ఆగిపోయాయి పనులు? దానికి ఏమైనా బిల్స్ ప్రాబ్లమా, లేదంటే అప్పుడున్న ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకోలేదా? బిల్స్ ప్రాబ్లం కాదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం కాదు. కాంట్రాక్టరు బ్యాంక్రప్ట్ కావడం వలన అతను ఒక బిల్స్ పేమెంట్ తను యొక్క డ్రిల్లింగ్ చేయడానికి అవసరమైనటువంటి ఆ పవర్ గురించి ఉన్న కనెక్షన్కు అతనికి మంత్లీ ఎంతో మినిమం ఎంతో పే చేసేది ఉంటుంది. అది ఒక 3-4 కోట్ల కంటే ఎక్కువ లేదు. అది పేమెంట్ చేయలేక అతను ఓన్లీ జనరేటర్లతోని డివాటరింగ్ చేశాడంటే ఆలోచించండి అసలు ఏం ప్లానింగ్ అసలు అది. మరి అటువంటి పరిస్థితులలో అతను బ్యాంక్రప్ట్ కావడం వలన అతను ఒక్క పైసా కూడా తన యొక్క హెడ్ క్వార్టర్ నుంచి తీసుకురాలేని పరిస్థితి. అప్పుడు ఓన్లీ అవుట్లెట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడము, కనీసం అక్కడైనా డ్రిల్లింగ్ అవుతుంది కదా అనుకున్నాము. కానీ 2019లో కూడా అవుట్లెట్లో కూడా అసలు బేరింగ్ పోవడం వలన అప్పుడు దానికి కూడా ఆయన పైసలు లేవన్నప్పుడు ప్రభుత్వాన్ని ఆర్జిస్తే ప్రభుత్వం ఒక 65 కోట్లు ఇచ్చింది. 2015లో 100 కోట్లు ఇచ్చింది. మళ్ళీ 2019లో ఇంకా 65 కోట్లు ఇచ్చింది. ఇస్తే అప్పుడు బేరింగ్ తీసుకొచ్చేసి మొదలుపెట్టి కొన్ని రోజులు నడిపించిన తర్వాత మళ్ళీ ఆ బేరింగ్ పోయింది. బేరింగ్ పోతే ఇప్పుడు నేను చెప్తున్నా కదా 2023 ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు బేరింగ్ లేకుండా అవుట్లెట్లో అసలు నో డ్రిల్లింగ్. ఇప్పుడు మనకు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని బిల్స్ తీసుకొని మళ్ళీ ఆర్డర్ ఇస్తే అది వస్తున్నది అన్నారు. ఇంతవరకు అయితే మరి రాలేదు. నవంబర్లో బయలుదేరింది అమెరికా నుంచి, మరి చెన్నైకి నిన్నమని వచ్చింది అంటారు. చెన్నై నుంచి మరి శ్రీశైలం రావాలంటే మరి ఏం కావాలనో మళ్ళీ ఏం అడ్వాన్స్ కావాలనో తెలియదు. కాబట్టి ఈ విధంగా టోటల్గా ఎంతో పెద్ద కంపెనీ అయినటువంటి జయప్రకాష్ అసోసియేట్స్, సర్దార్ సరోవర్ లాంటి ఒక మెగా ప్రాజెక్టు కట్టినటువంటి వాళ్ళకి ఎంతో అనుభవం ఉన్నది. అడ్వాన్సులు దాదాపు నాకు తెలిసినంత వరకు 460 కోట్లు అడ్వాన్సులు ఇచ్చారు అసలు పని కాకుండా, అన్ని కలిపి ఇన్ని సంవత్సరాలలో 2009 నుంచి ఇప్పటి వరకు. మరి అడ్వాన్సులు అన్నిటిని కూడా నెమ్మదిగా వాళ్ళు నాకు తెలిసిన వరకు ఇంకా 30-35 కోట్లు ఏదో ఇంకా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క బ్యాంక్రప్సీ దీనికి మెయిన్ కారణము. దీనికి టోటల్గా బాధ్యత వహించవలసింది ఏజెన్సీ అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.